హాయ్ అండి, నేను మీ విజయరాణిని. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి ఈరోజు ఇన్ని కనపడుతున్నాయి ఏంది అనుకుంటున్నారండి? ఏమీ లేదండి, ఈరోజు మా పాప బర్త్డే కదా, అందుకని కొంచెం స్పెషల్గా చేద్దామని అనుకున్నాను. అందుకని చికెన్ చేపలు తెప్పించాను. ఇంకా వీటికి కాంబినేషన్గా బగారా రైస్, వైట్ రైస్ చేస్తున్నానండి. మరి వాటికి ఏమేమి కావాలో చూద్దాము. ఇక్కడ చికెన్ని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. కాస్త పెద్ద పెద్దగానే కొట్టించాను. ఇంకా చేపలు కూడా నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఈ చేపల కూరకి చింతపండు నానబెట్టేసుకున్నాను. చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకుంటే గుజ్జు బాగా వస్తుందండి. ఉల్లిపాయలు కూడా అన్నీ తరిగి పెట్టుకున్నానండి. చికెన్కి, చేపల కూరకి, బగారా రైస్కి అన్నిటికి కలిపి ఒకటేసారి కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకండి. బగారా అన్నం కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి పెట్టుకున్నానండి. ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఒకటే గ్లాసు ఎందుకు పోసానంటే వైట్ రైస్ కూడా ఉంది కాబట్టి ఒకటే గ్లాసు బగారా అన్నానికి పోసాను. ఇంకో 1 గ్లాసు వైట్ రైస్ కోసం కడిగి పెట్టుకున్నానండి. ఇంకా తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా చేపల కూరని వండుకోవడానికి చేపల కూర గిన్నెను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేయాలండి, కరివేపాకు, కారం. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారాన్ని వేయండి. పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. చేపల మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కాశ్మీర్ చిల్లీ పొడి, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి అండి. ధనియాలు, వెల్లుల్లిపాయ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను. ఈ పొడిని కూడా వేయాలండి. నూనెని వేయాలి. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేయాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఈ చేపల కూరకి మసాలా కలిపాము కదండి, ఆ గిన్నెని పెట్టుకుందామండి. స్టవ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ రసం అంతా దగ్గరికి అయ్యే వరకు. చికెన్ వండుకోవడానికి ఒక కళాయి పెట్టుకుంటున్నానండి. స్టవ్ మీద నూనెని వేయాలండి. ఈ నూనెతో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అనేది. నూనె కాగిన తర్వాత బగారాకు వేయాలండి. సాజీర కూడా వేయాలి. సాజీరవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేయాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకుని చికెన్ని వేయాలండి. ఉప్పు. నాన్ వెజ్ వండేటప్పుడు మసాలాలు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటుందండి కూరలు. అందుకే నేను ధనియాల పొడిను గ్రైండ్ చేసి పెట్టాను. ఈ పొడిని కూడా వేయాలి. పెరుగు కూడా వేయాలండి. ఇప్పుడే గరం మసాలా. ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. నీట్గా కడిగి పెట్టుకుని చేపలని వేద్దామండి. పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చేపల కూర కూడా రెడీ అయిందండి. గ్రేవీ చిక్కగా వచ్చింది, ముక్క కూడా ఉడికిపోయిందండి. ఇవ్వండి ఎలా ఉడికిందో. ఓకే, స్టవ్ బంద్ చేసి కింద పెట్టేద్దామండి. కారం వేయాలండి. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారాన్ని వేయండి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. వాటర్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనాను చల్లేసి మూత పెట్టి ఉడికించుకుందామండి.
బగారన్నం కోసం కుక్కర్ని పెట్టుకుంటున్నానండి. ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను బగారన్నము. నూనెని వేద్దామండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కదండి బగారన్నము, అందుకే నేను నెయ్యి వేస్తున్నాను. అన్నము మంచిగా సాఫ్ట్గా వస్తుందండి నెయ్యి వేయడం వలన. నెయ్యి కాగిన తర్వాత బగారాకు, బిర్యానీ మసాలాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వేయండి. నా దగ్గర ఉన్నవి వేస్తున్నాను. తర్వాత సాజీరా కూడా వేయాలండి, కొంచెము బాగుంటుంది. ఈ మసాలాలు మంచిగా ఫ్రై కావాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. బిర్యానీ మసాలాలు ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేయాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేయాలి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. బిర్యానీ మసాలా, ఉప్పు, పెరుగు వేయాలండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ని వేయాలండి. వాటర్ కాగినాయండి. ఇప్పుడు బియ్యాన్ని వేద్దాం. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకోండి. 2 విధులు వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఆవిరి మొత్తం పోయిందండి. కుక్కర్ మూత తీద్దాము. బగారన్నం మంచిగా ఉడికిందండి. చికెన్ కూడా ఉడికిపోయిందండి. ఒక్కసారి కలుపుకుందాము. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఓకే, థ్యాంక్ యూ.